పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. మాతృభావన పార్ట్ 3 సమర్పిస్తున్నవారు జిల్లా విద్యాశాఖ విజయనగరం. మాతృభావన పార్ట్ 2లో మనం కొన్ని పద్యాలతో పాటు సతీ అనసూయ చరిత్రను తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సతీ సావిత్రి, సుమతి చరిత్రలను గురించి తెలుసుకుందాం. సతీ సావిత్రి కథలోనికి వెళ్ళడానికి ముందుగా మనం మాతృభావన పాఠంలో హరిహర బ్రహ్మలు అనేటువంటి పద్యంలో శివాజీ మహారాజు యవన స్త్రీకి భారతీయ స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని, వారి పతివ్రత ధర్మాలను గురించి చెబుతూ అనసూయ, సావిత్రి, సుమతి మరియు సీత యొక్క ప్రస్తావన తేవడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఇప్పుడు సావిత్రి కథను తెలుసుకుందాం. పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలించేవాడు. అతనికి సంతానము లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమైంది. అతను సావిత్రీదేవితో పుత్రుడు కావాలని కోరాడు. కానీ సావిత్రీదేవి ఒక కన్య జన్మిస్తుందని వరం ఇచ్చింది. కానీ అతడు పుత్రుడు కావాలని మర కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని, ఆ పుత్రిక కారణంగా 9 కుమారులు కలుగుతారని వరం ప్రసాదించింది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరే సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయస్సు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. సావిత్రి తన చిలకెత్తెల వలన జుమత్సేనుడి కుమారుడైన సత్యవంతుడు అందమైనవాడు, గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారాలు చేశారు. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చెయ్యలేదు అని అడిగాడు. అశ్వపతి, అమ్మా, నారదుడు చెప్పేది విన్నావుగా, నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగాడు. సావిత్రి, తండ్రి, సాల్వభూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ సాల్వభూపతి విధివశాత్తుగా అతను కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యము పోగొట్టుకుని అడవులలో నివసిస్తున్నాడు. అయినా సరే నేను సత్యవంతునే వివాహము చేసుకుంటాను అని అన్నది. అందా అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. నారదుడు, రాజా, అతడు ఎప్పుడూ సత్యము పలుకుటచే అతనికి సత్యవంతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాసుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యములో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందములో అశ్విని దేవతల వంటివాడు. శమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు. వివాహము అయిన 1 సంవత్సరంలో మరణిస్తాడు అని అన్నాడు. అశ్వపతి కుమార్తెతో, అమ్మా, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరొకరిని వరించు అన్నాడు. సావిత్రి, తండ్రి, త్రికరణములలో మనసు ప్రధానమైనది కదా, ఆ మనసులో నేను సత్యవంతుని వరించాను. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహము జరిపించండి, నేను వేరు వరుని వరించను అని పలికింది. అంత నారదుడు అశ్వపతితో, నీ కుమార్తె గుణవంతురాలు, ఆమె మనసు మార్చడం సాధ్యము కాని పని. ఆమెను సత్యవంతునికిచ్చి వివాహము జరిపించు. ఈమె చేసిన పుణ్యము వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతు కాగలడు అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంబరాలతో అడవిలో ఉన్న జుమత్సేనుని వద్దకు వెళ్ళాడు. జుమత్సేనుడు అశ్వపతిని తగు రీతిని సత్కరించాడు. అశ్వపతి, జుమత్సేన మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను నీ కోడలిగా స్వీకరించము అని అన్నాడు. జుమత్సేనుడు, అయ్యా, మేము రాజ్యము కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు. అశ్వపతి, రాజా, సంపద శాశ్వతము కాదు కదా, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె ప్రౌఢ, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది.
కాదకండి అన్నాడు. జుమత్సేనుడు కాదనలేకపోయాడు. సావిత్రి సత్యవంతుల వివాహము జరిగింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు నారచీరలు ధరించి అత్తమామలకు సేవలు చేస్తూ భర్తతో కాపురము చేస్తుంది. సంవత్సరం గడవటానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది. సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి అత్తమామలకు నమస్కరించింది. యథావిధి అందరికీ సేవ చేసింది. సావిత్రితో భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి, నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తరువాత సమిదల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తలపెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారము కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రములు కలవాడు, అత్యంత భీకరాకారుడు, చేతిలో పాశము ధరించినవాడు అయిన దేవతామూర్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, అయ్యా, మీరెవరు అని అడిగింది. సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయముగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవంతునిపై విసిరి అతని శరీరము నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. సావిత్రి తన భర్త దేహమును ఎవరికీ తెలియకుండా పొదలమాటన ఉంచి యమధర్మరాజును అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి, అమ్మా, నీవు ఎందుకు నా వెంట వచ్చావు? ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మ మార్గము ప్రధానం. ధర్మమునకు ఆధారము సజ్జనుడు. సజ్జన దర్శనము ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరము శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను అని పలికింది సావిత్రి. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరము కోరుకో, ఇస్తాను అన్నాడు. సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ మామగారికి చూపు ప్రసాదించాను. దీనితో తృప్తిపడి మళ్ళీపో అన్నాడు. సావిత్రి యమధర్మరాజుని వెంబడించింది. యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దానధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించుట ఆర్యధర్మములని మీకు తెలియను కదా. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడలా సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను సమవర్తి అంటారు కదా. నిన్ను యముడు, శమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. యమధర్మరాజు, అమ్మా సావిత్రి, నీ మాటలు అమృతోపమానం. ఇంకొక వరము కోరుకొను అన్నాడు. సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యము విరోధులు ఆక్రమించారు. అతని రాజ్యము అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీవు కోరినట్లు వరం ఇస్తాను. ఇంక నీవు ఇక్కడ నుండి నీవు రావటానికి లేదు అని అన్నాడు. అంత సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించడం భార్య ధర్మము కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు. అంత సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు 9 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. అలాగే, నీ తండ్రికి 9 కుమారులను ఇస్తాను. చాలా అలసిపోయావు, ఇక వెనకకు మరలము అన్నాడు. సావిత్రి మరలా యమధర్మరాజుతో, సతికి భర్త సేవయే పరమార్థము. నా మనస్సు నా భర్త పదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది? తన ధర్మము తప్పక చరించేవాళ్లు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తున్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారని అంటారు.
నేను మీతో ఎన్నో మాటలాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించుమని అడిగింది. అంత యమధర్మరాజు ఆమె మాటలకు సంతోషించి, సావిత్రి, నీకు మరొక వరం ఇచ్చదను కోరుకునమని చెప్పాడు. అందుకు సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణంలో దక్కా అన్నావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా, సతికి పతి దైవము, పతిలేని జీవితము సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలువరు కనుక సాల్వభూపతి తనయుడైన సత్యవంతుని పునరుజ్జీవుణ్ణి చేయము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుని అతడి శరీరములో ప్రవేశపెట్టాడు. యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు, నీవు కీర్తిమంతురాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుదిరిగి సత్యవంతుని దేహమున్న చోటుకు వచ్చింది. భర్త తనను తన ఒడిలో పెట్టుకొని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లు లేచాడు. సత్యవంతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదే? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లు ఉంది, అది కల కాదు నిజమే అన్నట్లు ఉంది, ఎవరై ఉంటారు అన్నాడు. అంత సావిత్రి, నాథా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తుంటారు, వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. అప్పటికే జుమత్సేనుడికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం, ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు. సావిత్రి, మహారాజా, నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణమని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడి యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుపోవచుండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు, మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, 3వది నా తండ్రికి పుత్ర సంతానము, 4వది నా భర్త ప్రాణములు అని అన్నది. సాల్వభూపతి, అమ్మా, ఆపత్ సమయంలో ఉన్న మాకు నావలా ఆదుకున్నావు, నీ పుణ్యచరితము కీర్తినీయమన్నాడు. ఆ తరువాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకుని మరణించారని జుమత్సేనుని రాజ్యపాలన చేయమని కోరారు. జుమత్సేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగులను అనుభవించింది. పతివ్రతా ధర్మం వల్ల తన భర్త యొక్క ప్రాణాలను దక్కించుకున్న సావిత్రి కథను ఇప్పుడు మీరు వినడం జరిగింది. ఇంకా తర్వాత సుమతి కథను గురించి తెలుసుకుందాం. పూర్వం ప్రతిష్టానపురంలో కవిశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని అదృష్టం కొద్దీ సుమతి భార్యగా లభించింది. కౌశికుడు ఎంత కోపిష్టివాడో అతని భార్య అయిన సుమతి అంత శాంత స్వభావము కలది. వాడు నిత్యం బయట తిరుగుతూ ఇతర స్త్రీల పట్ల అధికంగా వ్యామోహం కలిగి ఉండేవాడు. దానికి విరుద్ధంగా సుమతి మహాపతివ్రత. కౌశికుడు ఎక్కువగా చెడుతిరుళ్ళు తిరగడంతో కుష్ఠరోగం తెచ్చుకుంటాడు. అయినప్పటికీ సుమతి మాత్రం అతనిని వదలకుండా దైవంలాగే సేవ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇలా ఉండగా కౌశికుడి కోరిక మేరకు సుమతి భర్తను భుజాలపై మోసుకొని వెళ్తుండగా దారిలో ఒక చోట కౌశికుని కాలు చీకటిలో ఒకరికి తగులుతుంది. అయితే కాలు తగిలిన వ్యక్తి ఒక మహా తపస్వి మాండ్యముని. కౌశికుడి కాలు తగలడంతో మాండ్యముని కోపముతో, నన్ను బాధించిన నీ శరీరం సూర్యోదయమయ్యేలోపు 1000 ముక్కలు అవ్వాలని శపిస్తాడు. అక్కడే ఉన్న సుమతి మాండ్యముని శాపము విని, నా భర్త చనిపోకుండా ఉండాలంటే అసలు సూర్యోదయమే కాకుండా ఆగిపోవాలని కోరుకుంటుంది. ఆమె కోరిక నెరవేరి సూర్యోదయం కాకుండా అలాగే ఉండిపోతుంది. లోకమంతటా ఒక్కసారిగా తలక్రిందులు అయిపోతుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు, తల్లి, సూర్యోదయం కాకపోవడం వల్ల లోకాలన్నీ తల్లడిల్లుతున్నాయి. నీ భర్త చనిపోకుండా మేము అతనిని రక్షించి ఆరోగ్యవంతుణ్ణి సుగుణవంతుణ్ణి చేస్తామని చెబుతారు. దాంతో సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకొని సూర్యోదయం కావలసిందిగా అనుమతించింది. అలా సూర్యోదయం కాగానే కౌశికుడు మరణిస్తాడు. వెంటనే అనసూయ అక్కడికి చేరుకొని అతనిని పునరుజ్జీవితుడిని చేస్తుంది. దాంతో అతడు నవమన్మధుడుగా మారి భార్యతో కలిసి బ్రహ్మాది దేవతలను స్తుతించడం మొదలుపెట్టాడు. పాతివ్రత్యం యొక్క శక్తి ఎంత గొప్పదో మనము ఈ సుమతి కథ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా
మాతృభావన పాఠంలో శివాజీ మహారాజు ప్రస్తావించిన పతివ్రతలలో అనసూయ, సావిత్రి, సుమతి కథలను చెప్పుకున్నాం. ఇంకా సీత కథ చెప్పుకోవలసి ఉన్నది. అయితే సీత తాలూకా మొత్తం అదంతా కూడా రామాయణం మనం ఉపవాచకంలో ఉన్నది. రామాయణ ఉపవాచకం మనందరం తప్పనిసరిగా చదవాలి గనక, అది అందరికీ చదవడానికి వీలుగా అందుబాటులోనే ఉంది కనుక రామాయణ ఉపవాచకాన్ని చదవండి. సీతను గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇంకేమైనా సందేహాలుంటే ఉపాధ్యాయులను కానీ ఆన్లైన్ ద్వారా కానీ సంప్రదించి సందేహాలని నివృత్తి చేసుకోవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి ఉపవాచకం మొత్తం బాలకాండ నుంచి చివరి వరకు మొత్తాన్ని ఖాళీ సమయం ఉన్నప్పుడు చదవవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఇంటి పని, ఈ వీడియో ఆధారంగా ఇంటి పని ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ మీ నోట్స్లో వ్రాసి దానికి మీ ఉపాధ్యాయుల చేత సంతకం పెట్టించుకోగలరు. మనం సతీ సావిత్రి కథలో సావిత్రి యమధర్మరాజుని వరాలు అడిగినటువంటి సందర్భంగా వాళ్ళిద్దరి మధ్యన కూడా సంభాషణ జరిగింది. ఆ సంభాషణ రూపంలో దానిని మీరు రాస్తారు. సావిత్రి యమధర్మరాజు మధ్య జరిగిన మాటలను సంభాషణ రూపంలో రాయండి అనేది ఈ వారం ఇంటి పని. ఇంకా ఇప్పటి వరకు జరిగిన అన్ని వీడియోల్లోనూ విద్యార్థులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ తమ యొక్క ప్రతిభను ప్రదర్శించడం జరుగుతున్నది. అలాగే ఈరోజు కూడా ఈ వీడియోను చూసిన తర్వాత ఈ కింద ఇవ్వబడినటువంటి క్విజ్ లింక్ను ఉపయోగించి ఈ పరీక్షలో పాల్గొని మీ ప్రతిభను పరీక్షించుకోవలసిందిగా కోరుకుంటూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విద్యాశాఖ పక్షాన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం.